బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్మెంట్ అయిన వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న అధికారుల వివరాలు 5 గంటల్లోపు ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటేరియట్లోని వివిధ శాఖల్లో రిటైర్డ్ అధికారులు కాంటాక్ట్ బేసిన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను డేటా ఫార్మెట్లో అందజేయాలని తెలిపారు. కీలక శాఖల్లో 5గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కంటిన్యూగా సెక్రటరీలుగా, హెచ్ఓడీలుగా పలువురు సీనియర్ అధికారులు పనిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. వివిధ డిపార్ట్మెంట్లో వందలాది మంది గత ప్రభుత్వ హయాంలో రీఅపాయింట్మెంట్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారుల అపాయింట్మెంట్ కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు లేకుండా పోవడంతో రిటైర్డ్ ఉద్యోగుల లెక్కలపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పలు కీలక శాఖల్లో పనిచేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ సెక్రటరీగా అదర్ సిన్హా, కార్మిక శాఖ సెక్రటరీగా రాణి కముథిని, మైనార్టీ శాఖ సెక్రటరీగా ఉమర్ జలిట్, జీఏడీ సెక్రటరీగా అరవింద్ సింగ్ పనిచేస్తున్నారు. దేవాదాయ శాఖ సెక్రటరీగా అనిల్ రిటైర్డ్ అయిన తర్వాత కంటిన్యూగా పనిచేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే రిటైర్మెంట్ అయిన వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎవరైతే కొనసాగుతున్న అధికారులు ఉన్నారో వాళ్ళ వివరాలని 5 గంటల్లోపు ఇవ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు అటు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? రత్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో రిటైర్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై కొంత అంటే గతంలో కూడా వారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రీఅపాయింట్మెంట్ కోరి వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలుగా హెచ్ఓడీలుగా కొనసాగుతున్నారు. అయితే వారిపై కసరత్తు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈరోజు సీఎస్ శాంతికుమారి 5 గంటల్లోపు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగస్తులు చాలామంది రీఅపాయింట్మెంట్ కోరి ఆయా శాఖల్లో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు అలా కొనసాగడం వల్ల ఉన్నటువంటి ప్రభుత్వంలో శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అంటే ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళకి కొంచెం మళ్ళీ ప్రమోషన్ విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో అలాంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అందుకని మొత్తం ఇప్పుడు ఈరోజు కూడా సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో మొత్తం కూడా ఆయా శాఖలకు సంబంధించిన రిపోర్ట్ అంతటిని కూడా తీసుకొని వచ్చారు అధికారులు. లోపల ఆల్రెడీ సమీక్ష కూడా కొనసాగుతుంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయా శాఖలో దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకైతే మాత్రం కొన్ని వందల మంది రిటైర్ అయినటువంటి అధికారులందరూ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. కాకపోతే పూర్తి వివరాలు అయితే మనకు తెలియాల్సింది. అయితే ఆ వివరాలు కూడా మరి కాసేపట్లో అధికారికంగా కూడా సీఎస్ శాంతికుమారి విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రిటైర్మెంట్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా కొన్ని శాఖల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిలో కొందరు అదర్ సిన్హా, ఇతను పశువర్ధ సంశాఖకు సంబంధించి సెక్రటరీగా ఇంకా కొనసాగుతున్నారు. అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా రీఅపాయింట్మెంట్ కోరి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్మెంట్ ఆయా మంత్రులతోటి కొంత సన్నిహితం ఉండడంతో లాబింగ్ చేసి మరి ఈ రీఅపాయింట్మెంట్ కోరి కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉమర్ జలీల్, ఇతను కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఇతను కూడా మైనార్టీ శాఖ సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా అరవింద్ సింగ్, ఇతను ముఖ్యంగా జీఐడి సెక్రటరీగా కూడా కొనసాగుతున్నారు. ఇతను దాదాపుగా రిటైర్మెంట్ అయ్యి 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్మెంట్ కోరి మరి కొనసాగుతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా అనిల్, ఇతను కూడా దేవాదాయ సెక్రటరీగా కొనసాగుతున్నారు. సో వీరందరి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. వారందరూ కూడా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, ఎవరైతే ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలుగా కొనసాగుతున్నారో, ఎందుకు ఈ విధంగా రీఅపాయింట్మెంట్ ఎందుకు వాళ్ళు తీసుకొని మరి ఉద్యోగం అంటే కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రము ఆయా శాఖల మొత్తం ఓవరాల్గా సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఇంకెవరైనా రిటైర్మెంట్ అయ్యారా లేరా, ఏంటి, ఎందుకు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఎందుకు కొనసాగుతున్నారు అనేది కూడా మొత్తం కూడా డాటా అంతా కూడా ఒక ఫార్మేట్లో ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా అవన్నీ ఆదేశాలు కూడా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇచ్చారు. సో ఇంతకుముందే 1 గంట క్రితం కూడా హెచ్ఎండిఏలో కూడా చాలా మంది కీలకంగా ఎవరుస్తున్నారు కూడా తెలుస్తుంది.
తెలుస్తుంది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెచ్ఎండిఏలో చాలా కీలక సంబంధించిన అధికారులందరూ కూడా రీఅపాయింట్మెంట్ చేసి మరి వాళ్ళని కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్ఎండిఏ జాయింట్ సెక్రటరీ అయినటువంటి అమరపాలిని కూడా నివేదిక అడిగి తెలుసుకున్నారు. ఆ అమరపాలి కూడా కొద్దిసేపటి క్రితమే సెక్రటరీకి వచ్చి మరి ఆయా హెచ్ఎండిఏలో పనిచేస్తున్నటువంటి అధికారుల వివరాలన్నింటినీ కూడా మొత్తం కూడా ఆ సిఎస్కి అందజేసి వెళ్ళినట్టు కూడా మన సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మొత్తం సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వివరాలన్నింటినీ కూడా ఆయా సిఎస్ శాంతికుమారి మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. మరి కాసేపట్లో మనకు అధికారికంగా కూడా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి రీఅపాయింట్మెంట్ గత ప్రభుత్వంలో తీసుకొని కొనసాగుతున్నారో, ఎవరైతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నారో అన్ని వివరాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో పెడుతున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనము ఇక్కడికి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి అడ్డగోలుగా ప్రభుత్వం ఖజానాకు సంబంధించి ఖర్చు చేస్తున్నారని చెప్పేసి కూడా మనకి ఇంతకుముందు అంటే తెలుసున్న నేపథ్యం కనిపిస్తుంది. చెప్పారు మొదటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల నుంచి సమీక్ష చేస్తాము. ఎందుకంటే చాలా శాఖలలో అంటే విచలవిడిగా అధికారులను నియమించడము, ఆయా శాఖల ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును కూడా ఖర్చు ఎక్కువగా అదనంగా చేస్తున్నారు. సో దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లే అవకాశం ఉండదని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సో ఇదంతా కూడా ఒక కసరత్తు చేసిన తర్వాత అధికారికంగా ఒక ప్రకటన విడుదల అవకాశం అవుతుంది. తక్షణమే వాళ్ళందరినీ కూడా ఆయా శాఖల నుంచి కూడా బదిలీ చేసే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సైతులు.